నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే వైఫై పీటీ కెమెరా అనమాట. ఇది మనకి కెమెరాకి 2 లెన్స్ ఉంటాయి, అంటే 2 కెమెరాలు అనేవి ఉంటాయి, 2 స్క్రీన్లు, డ్యూయల్ లెన్స్, డ్యూయల్ వ్యూ అనేది వస్తుంది. ఆ కెమెరా ఏంటి అనేది ఈ వీడియో మీకు చూపిస్తాను. కెమెరా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మనకి ఐ సెక్యూర్లో కెమెరా ఈ విధంగా ఉంటుంది. మీకు బాక్స్ మీద ఇది వైఫైతో పనిచేస్తుంది అనమాట. దీనికి పవర్ ఇస్తే పనిచేస్తుంది. 10x జూమ్ కూడా ఉంటుంది బాక్స్ అనేది. బాక్స్ ప్యాకింగ్ కూడా మనకి చాలా నీట్గా ఇచ్చారు. చూడండి, మీకు వీడియో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇచ్చారనమాట. ఒకసారి కంటెంట్ కూడా లోపల ఏమి ఇచ్చారో చూపిస్తాను. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. బాక్స్ ఓపెన్ చేయగానే కెమెరా మనకి ఈ విధంగా ప్యాక్ చేశారు. కెమెరా పక్కన పెట్టుకుని ఇంకా యాక్సెసరీస్ ఏమి ఇచ్చారో బాక్స్ లోపల చూద్దాం. బాక్స్లో స్టాండ్ ఇచ్చారు ఫ్రెండ్స్, అడాప్టర్, స్క్రూస్, మాన్యువల్. ఇప్పుడు కెమెరా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కెమెరా చూసారా, 2 లెన్స్లు ఉంటాయి. ఇది ఒకటి ఫిక్స్డ్గా ఉంటుంది మనకి, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా, ఇది ఇటు సైడ్ చూస్తే ఇది ఇటువైపుగా చూస్తుంది. ఇది మీకు కెమెరా అనేది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. వైఫైతో పనిచేస్తుంది ఇది కెమెరా అనేది. ఈ పైన వచ్చేసి అల్లారం రావడానికి అనమాట, సైరన్ మోగడానికి ఇది మీరు వైఫై. అలాగే మొబైల్ యాప్ వచ్చేసి ఈసీ క్లౌడ్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇది యాప్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అడాప్టర్ అనేది పవర్కి ఇచ్చాను. పవర్ ఇచ్చిన తర్వాత కెమెరా కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కెమెరా కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రొటేట్ అవుతుంది. కెమెరా రొటేట్ అవుతుంది. అలాగే మీరు ఈజీ క్లౌడ్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఈజీ క్లౌడ్ ఇంకా ఈ విధంగా చూసారు, ఇక్కడ మీరు కెమెరా రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు కెమెరా అనేది రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. కెమెరా రొటేట్ అవుతుంది. ఇక్కడ మీరు మెమరీ కార్డ్ వేసుకోవాలంటే కిందకే కెమెరాని ఇక్కడ మీకు ఇస్తారనమాట. మెమరీ కార్డ్ ఇక్కడ వేసుకోవాలి. 256 GB మెమరీ కార్డ్ వరకు మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లో ఈజీ క్లౌడ్ అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యాడ్ కెమెరా మీద మీరు క్లిక్ చేసిన తర్వాత చెప్పాను కదా, మీరు దాని తర్వాత యాడ్ కెమెరా మీద క్లిక్ చేయండి. యాడ్ కెమెరా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అలో అని చెప్పి వస్తుంది. అలో చేయండి. అలో చేసిన తర్వాత బార్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కెమెరా మీద కెమెరా ఇక్కడ ఉంది కదా, దీని బార్ కోడ్ అనేది స్కాన్ చేయాలి ఫోన్తోని. సో ఎనబుల్ చేసిన తర్వాత అలో చేయండి. అలో చేసిన తర్వాత మీరు బార్ కోడ్ అనేది ఇక్కడ స్కాన్ చేయండి. సో ఈ విధంగా మీకు యాడ్ అని వస్తుంది. యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు కనెక్టింగ్ వైఫై అని వస్తుంది. వైఫై మీద క్లిక్ చేయండి. వైఫై మీద క్లిక్ చేసిన తర్వాత వైఫై ఆన్ చేసుకోండి మీ మొబైల్లో. సో ఆన్ చేసిన తర్వాత కెమెరా మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. 2.4 వైఫై తీసుకుంటుంది అనమాట. కెమెరా యాడ్ అయిన తర్వాత మీకు నచ్చిన నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. హోమ్ అని నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత సో ఈ విధంగా కెమెరా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కెమెరా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లైవ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇది ఇప్పుడు నైట్ టైం క్వాలిటీ చూపించడం కోసం నేను నైట్ టైము మీకు చూపిస్తున్నాను. ఇది నైట్ టైము క్వాలిటీ కూడా నైట్ కూడా మనకి క్వాలిటీ బాగుంది. డే టైమ్ క్వాలిటీ స్టార్టింగ్లో చూసారు కదా, ఇది నైట్ టైం అనమాట. సో క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మీకు మోషన్ డిటెక్షన్స్, అలారమ్స్ ఇదనమాట. ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్స్ వీడియోస్ అన్నీ మీకు ఇందులో కనిపిస్తాయి. ఇక్కడ మీరు కావాల్సిన ఫైలు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ప్రోగ్రెస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా వీడియోస్ కూడా మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసారా, ఈ విధంగా మొత్తం మనకి చేయొచ్చు అనమాట. అలాగే ఇది ఇక్కడ హెచ్డి అలాగే ఎస్డి అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీకు దాని మీద క్లిక్ చేస్తే మీకు హెచ్డి ఎస్డి అని వస్తుంది. అలాగే మోర్ ఆప్షన్లోకి వెళ్తే మీకు మోర్ ఆప్షన్లోకి ఒకసారి వెళ్ళండి. అందులో మనకి అలారం సెట్టింగ్స్ అవన్నీ అందులోనే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి
మోషన్ అలాగే సైరన్ ఇవన్నీ PTZ కాలిబ్రేషన్ ఇవన్నీ సెట్టింగ్స్ కూడా మోర్ అనే ఆప్షన్లో ఉంటాయి. ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు ఆల్రెడీ అర్థమైపోతాయి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి నైట్ టైము లైట్ అంటే IR ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. నైట్ టైం చూసారా, IR ఆఫ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్గా ఈ విధంగా ఉంటుంది. క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ కెమెరా అనేది వైఫైతో చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.